ఈ ఏపీ హైకోర్టు జాబ్స్ ఏవైతే ఉన్నాయో, ఇందుట్లో ముఖ్యంగా రెండే 2 విషయాలు అడుగుతున్నారు. స్కోర్ కార్డ్ గురించి మనం మాట్లాడేసుకున్నాం. ఒకటి స్కిల్ టెస్టు, రెండోదొచ్చేసరికి ఏంటంటే సెకండ్ లిస్ట్. సో, ఇప్పుడు దీని గురించి చెప్తాను. దాని గురించి చెప్పబోయే ముందైతే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే, స్కిల్ టెస్ట్ అనేది పొంగల్ హాలిడేస్ తర్వాతే ఉంటుంది. అది కూడా జనవరిలోనే ఉంటుందని చెప్పలేమండి. ఎందుకంటే అండి, నేను ఇంతకుముందు చెప్పాను. ముందుగానే ఇది చేస్తే ఇప్పుడు ఫేకు అని తెలిసిందంటే మళ్ళీ ఇదంతా కండక్ట్ చేయడం వేస్ట్ అయిపోతుంది కదా! అందుకని చెప్పేసి ఇది మొత్తం కూడా ఈ స్కిల్ టెస్ట్ అయిపోయిన తర్వాతే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది పెట్టేదానికి ఛాన్స్ ఉంటుంది. అందుకని చెప్పేసి ముందుగా ఈ నాన్ టెక్నికల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి రిజల్ట్స్ వచ్చేసినాయి. అయితే వీళ్ళ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ కూడా వచ్చినాయి, ఒక్క ఓఎస్ తప్ప. అయితే ఇవి కూడా వచ్చిన తర్వాత, ఇవి అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి, ఆ తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలిచేదానికైతే ఛాన్స్ ఉంటుంది. మొత్తం ఫిబ్రవరి ఎండింగ్ కల్లా మీకు మొత్తం రిక్రూట్మెంట్‌కి సంబంధించిన ఏదైనా గానివ్వండి, మొత్తం గూడా కంప్లీట్ అయిపోద్ది. ఇక రెండో విషయం ఏంటంటే, సెకండ్ లిస్ట్ ఎప్పుడుంటుంది? సో, సెకండ్ లిస్ట్ ఎవరికుంటది? జనరల్‌గా జాబు రాని వాళ్ళకు. అయితే ఇక్కడేంటంటే అండి, మీకిచ్చిన మెరిట్ లిస్ట్‌లో ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చేసరికి ఎంతవరకు అవసరమో అంతవరకి పిలిచుంటే గనక, ఎందుకంటే అయి మొత్తం మనం చెప్పలేం గదా! లిస్ట్ చూసినంత మాత్రాన. ఇక్కడ 2 విషయాలు గమనించాలి మీరు. మొత్తం దానికి ఎంతవరకు అవసరమో అంతవరకు పిలిచినట్టయితే, అందుట్లో గనక ఎవరన్నా డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి గనక ఎళ్ళనట్టయితే, మళ్ళీ అందుట్లో ఉండవు గాబట్టి, అందుట్లో సరిపడా వాళ్ళని పిలుస్తారు గాబట్టి, సెకండ్ లిస్ట్ అనేది కొత్తగా రిలీజ్ చేస్తారు. 2-3 మంత్స్ టైం పడతదది. ఇక రెండో విషయం ఏంటంటే, అందుట్లోనే కావాల్సిన దానికన్నా ఎక్సెస్ మెంబర్స్‌ని గనక పిలిచారనుకోండి ఆ లిస్ట్‌లో, అప్పుడు పైన రాని వాళ్ళు గనక ఎవరైనా ఉంటే, కింద వాళ్ళని పిలిచేదానికి ఉంటుందనమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆ పోస్టులు సరిపడా. అప్పటికి కూడా ఫిల్ కాలేదనుకోండి, పోయినసారి డీఎస్సీలో మిగిలిపోయినట్టు, ఏదో ఒక కారణం చేత రిజెక్ట్ అవ్వడమో ఏదో ఒకటి వల్ల, అప్పుడు సెకండ్ లిస్ట్ మళ్ళీ ఈ కేసులో మాత్రం మళ్ళీ 2-3 నెలల లోపు రిలీజ్ అయిపోవడం అయితే జరుగుతుంది. అంటే 2-3 నెలలు అంటే రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి వేసుకోండి మీరు. ఓకేనా? ఈ డాక్యుమెంట్ వెరిఫికేషను ఇదంతా ఆ 3 నెలల్లోనే కౌంట్ అనమాట. ఓవరాల్‌గా అయితే ఈ స్కిల్ టెస్ట్ సంబంధించిన అప్డేట్ గానివ్వండి, ఈ సెకండ్ లిస్ట్‌కి సంబంధించిన అప్డేట్ గానివ్వండి ఇదండి. ఓకేనా? సో, థర్డ్ లిస్ట్ ఉంటదా అని అడుగుతున్నారు. మరి సీట్లు అది వేకెన్సీలు ఫిల్ కాకపోతే చేసేదేముంటుంది? ఓకేనా? అయితే వాళ్ళు అనుకున్న కట్ ఆఫ్ ఏదైతే ఉంటదో, ఆ కట్ ఆఫ్ ప్రకారం వీళ్ళు పిలుస్తారు. ఆ కట్ ఆఫ్‌కి వీళ్ళు రీచ్ కాలేదు, వాళ్ళ రిక్వైర్మెంట్‌గా అనుకుంటే, ఆ పోస్టులు మిగిలిపోయాయనుకోండి, మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ ఎలాగుందో అందులో ఇస్తారు. అది.